హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా ఆకాంక్ష. ఇప్పుడు మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, ఎనీ జెండర్ వాళ్ళైనా ఇది చూడొచ్చు. ఎవరికైనా ఇది రిజనేట్ అవుతుంది. నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 సార్లు అనుకోండి. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ నేను రీడింగ్ చేయడానికి నాకు ఒక హోప్ అనేది వస్తుంది. అగైన్ దానికంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం వల్ల ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది వేరే వాళ్ళకి రిజనేట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో కూడా పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. మీకు ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. అన్నీ నాకేనేమో అని మాత్రం మనసు కట్టుకొని బాధపడవద్దండి. మీకు మీ లైఫ్ క్లారిటీ రావాలి, ఒక ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం చేసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు కాల్లో ఉండగానే మీకు రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. Please, you must give me a clear answer. Life without us is hopeless, dark, and depressing. I miss you, miss your light. I wish I could be fully honest with you. They have hurt me. I need to hold back my true feelings for you. I need to figure myself out. Don't put up with my BS. It is dark without you. It is dark without you. I have to let you go to find myself. I can't come to you now. I can't make you happy. I can't stop thinking about you. Please universe, life without you is hopeless, dark and depressing. I miss your light అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ a great answer. Gratitude universe, gratitude angels. ఎవరి ఎనర్జీలో చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉందండి. చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీ వాళ్ళు వాళ్ళ పర్సన్ కోసము, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసము చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీరు ఇంకొకటి అండి, వీడియోని మాత్రం స్కిప్ చేసి చూడొద్దండి. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం అవ్వదు. రీడింగ్ అనేది కరెక్ట్గా మీకు పాయింట్స్ అనేవి రిజనేట్ కావు, అక్కడ కట్ అయిపోతుంది. ఒకదానికొకటి మీనింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి కార్డ్స్లో ఎనర్జీ ఒక్క కార్డ్ కట్ చేసినా కూడా అది అది పాజిటివ్నెస్ అనేది కట్ అయిపోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నారు. మీకు ఎట్లా అంటే
ఒక ఎలాగంటే బహుమతి తీసుకునేంత ఉన్నత స్థితిలో ఉన్నారు. అంటే అలా తయారయ్యారు. ఎవరి దగ్గరైనా బహుమతులు తీసుకునేంత విధంగా అయ్యారు. సెల్ఫ్‌గా సాక్రిఫైస్ అనేది చేయడానికి కూడా మీ మనసు అనేది ఇప్పుడు అలా తయారైపోయింది. అంటే ఫుల్ పాజిటివ్‌గా ఏదే జరిగినా కూడా నేను బాధపడకూడదు. అన్నీ దేవుడి మీదే భారం వేసేయాలి. నా లైఫ్‌లో నేను నా దేంటి అనేది నేను చూసుకోవాలి అని స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. మీరు ఇంతకుముందు చాలా సఫర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆ సఫరింగ్ అనేది వదిలేసి లోపల ఇన్నర్‌లో సఫర్ అవుతున్నారు. కానీ బయటికి మాత్రం ఎవరు చెప్పటం లేదు. ఇంతకుముందు మిమ్మల్ని చూడంగానే మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు అనేసి వేరే వాళ్ళకందరికీ తెలిసిపోయేది. ఇప్పుడు అలా తెలియటం లేదు. మీరు ఇలా తయారయ్యారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నువ్వు లేకుండా నాకు ఒక ఆశ లేదు. నా లైఫ్ అంతా చీకటిగా అయిపోయింది. నేను ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. నువ్వే నా లైఫ్‌లో ఒక ఆశ జ్యోతివి అనని అనుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ బి ఏ హానెస్ట్ ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. నేను ఇప్పుడు ఫుల్గా మీకు నిజాయితీగా ఉన్న పర్సన్ లాగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఎందుకు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషను ఏంటి అనేది థింక్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ తలరాతని టెస్ట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ జీవితంలో జరిగిన దాన్ని రియలైజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న బౌండరీస్ గీసుకొని ఉన్న పర్సను ఇప్పుడు ఆ బౌండరీస్ని చెరిపేసి మీకోసం రావాలి అనుకుంటున్నారు. ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో కన్నా తను ఇప్పుడు రాకపోతే ఇంకెప్పటికీ తను రాలేను అని భయపడుతున్నారు, వరి అవుతున్నారు. ఎందుకు వరి అవుతున్నారంటే మీరు ఎవరికన్నా మీ లైఫ్లో ఇంకొకరు ఎవరైనా వచ్చేస్తారేమో తను దూరంగా ఉంటే అని భయపడుతున్నారు వాళ్ళు. అందుకు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అందుకు న్యూ వే అనేది వెతుకుతున్నారు. ఎలా నా పర్సన్ని చేరాలి అనేది వాళ్ళకి ఒక రోజు ఆలోచన అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. సేమ్ బోత్ ఆర్ రీయూనియన్ కార్డ్స్ అండి. దే హ్యావ్ హర్ట్ మీ. వాళ్ళందరూ బాధ పెట్టారంట. వాళ్ళని ఎందుకు బాధ పెట్టారో చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు బాధ పెట్టారు? వాళ్ళు కావాలనుకునే కదా వీళ్ళు వెళ్ళారు. ఎందుకు బాధ పెట్టారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. న్యూ ఐడియా అనేది ఇవ్వాలి. లిమిట్లెస్గా మిమ్మల్ని ప్రేమించాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు స్పిరిచువల్గా వాళ్ళు ఒక వే అనేది వెతుక్కున్నారు. మీకు ఎందుకు దూరం అయ్యారు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి. మీకు మీరున్న లైఫ్ చాలా ఫ్రీడమ్ అయిన లైఫ్. వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యారు కాబట్టి ఆ లైఫ్ని తను వదులుకోకూడదు అని అనుకుంటున్నారు. అక్కడున్న పర్సన్స్ ఎలా అంటే నువ్వు ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలి, లేయాలంటే లేయాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి అని చెప్పే పర్సన్స్ అనమాట. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తూ ఉందంటే మీకు ఇంతకుముందు నేను కన్నీళ్ళు మిగిల్చిపోయాను, ఇప్పుడు నేను ఆ కన్నీళ్ళు అనేది రాకుండా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. మీ లైఫ్లో నేను ఇంకా టార్చర్ అనేది ఇంతకుముందు లాగా నేను టార్చర్ పెట్టను అనేది మీకు ప్రామిస్ చేయాలి అని అనుకుంటున్నారు. అందుకు వాళ్ళు అక్కడ చాలా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి రియలైజేషన్ అనేది వచ్చింది. ఆ బాధలో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీరు కూడా ఇలాగే బాధపడ్డారు కదా మిమ్మల్ని దూరం చేసి వెళ్ళిపోయిన తర్వాత అనేది వాళ్ళకి ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. మీ గురించి నిజమైన ప్రేమని, ఆప్యాయతని
ఎవరికి తను చెప్పలేకపోతున్నారు. తన మనసులోనే తను దాచుకొని ఉంటున్నారనమాట. మీ పర్సన్ అలాంటి పర్సన్ తన ప్రేమని చూపేరు, మీకు ఏది అనేది చెప్పరు. అందుకే మీరు ఇంత బాధకు అనేది గురి అవుతూ ఉన్నారు. చూడండి, 10 ఆఫ్ కప్స్. మీ ఇద్దరిది ఒక డివైన్ లవ్ అనుకుంటున్నారు, దేవుడు కలిపిన బంధం అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే దేవుని ఆశీస్సులు ఉన్నాయి మీ ఇద్దరి జీవితంలో అని అనుకుంటున్నారు. వాళ్ళు ఇన్నర్గా మీతోటి కలవాలి అన్న ఆలోచన రాగానే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు డే డ్రీమ్లు అనేది బతుకుతూ ఉన్నారు. ఆ డ్రీమ్స్ అనేది ట్రూ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా అనుకుంటున్నారు. వైఫ్ మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోవచ్చు, ఫీమేల్ అయితే మేల్ అనుకోవచ్చు. మీతోటి మీకు ఒక టోటల్ ప్రేమని అంటే పూర్తిగా ప్రేమనివ్వాలి, ఒక సపోర్ట్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీకు ఎలా అంటే ట్రూ లవ్ అనేది మీరు ఇష్టపడతారు, ఫేక్ లవ్ అనేది మీరు ఇష్టపడరు అనమాట. అందుకు వాళ్ళకి ఇప్పుడు మేనిఫెస్టేషన్ కూడా ఎలా చేసుకుంటున్నారంటే, ఇంకా నా పర్సన్కి నేను దగ్గర అవ్వాలి ఎలా అయినా కానీ, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ దిస్ ఓన్లీ వన్ ఛాన్స్ అని అడుగుతున్నారు అనమాట. మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఉండాలి అనుకుంటున్నారు. మీకు మ్యారేజ్ కాకపోతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతోటి మ్యారేజ్ అయిన పర్సన్ అయితే మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి లైఫ్ హ్యాపీగా మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏమీ మిగిలిలేదు. వాళ్ళు అన్నీ కోల్పోయాను, నా పర్సన్ ఉంటేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మీ లైఫ్లో రావాలి అనేసి వాళ్ళు ఇన్నర్గా అవేకనింగ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, అగైన్ స్పిరిచువల్గా గ్రోత్ అవుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఏంటంటే మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసుకొని పోయిన తర్వాత, అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా లేదు. కాబట్టి వాళ్ళకి చుట్టూ ఎన్ని ఆఫర్స్ ఉన్నా కూడా, ఎంతమంది ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నా కూడా అక్కడున్న పర్సన్స్ వాళ్ళని లొంగ తీసుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఆ పర్సన్ అనేది తను ఎలా ఉన్నారంటే మీరే కావాలి తన లైఫ్లో అనేది ఆలోచించుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ అనేది ఇవ్వటం లేదు. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లైఫ్ అనేది ఒక డిఫికల్ట్గా అయిపోయింది. వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల అది చాలా రాంగ్ అనేది అర్థమైపోయింది. వాళ్ళు ఆప్షన్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఎలా వాటిని నేను డీల్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు అవాయిడ్ చేసే మనస్తత్వం అనేది వచ్చేసింది. ఇంకా వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ని వాళ్ళు మిమ్మల్ని మీకన్నా చెప్పకుండా వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండి కూడా పర్సన్స్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఉన్నారంటే ఉన్నారు అంతే. ఇంకా వాళ్ళకి ఏమీ ఒక హ్యాపీనెస్ అనేది ఇవ్వటం లేదు. వాళ్ళ లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు అన్నట్లు అక్కడున్న పర్సన్ కూడా వాళ్ళు వీళ్ళ లైఫ్లోంచి వాకౌట్ చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అన్నమాట. వెళ్ళిపోవాలి ఎలాగైనా కానీ వాళ్ళు అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి, మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి, ఒక పరిపూర్ణమైన ప్రేమని మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అందుకు నన్ను అనుమానించొద్దు, మీరు అసలు
నేను అప్పట్లాగా లేను అసలు, నా బిహేవియర్ కానీ నా వ్యక్తిత్వం కానీ అలా లేదు అని చెప్తూ ఉన్నారు. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకంటున్నారంటే మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అనేది వాళ్ళకి అర్థమైంది, మీతో రీయూనియన్ కావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇన్నర్గా ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళ ఆలోచనలో ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ థాట్స్ని బ్రేక్ చేసేస్తున్నారు, కొత్త ఆలోచనల్ని ఐడియాల్ని వేస్తూ ఉన్నారు. సక్సెస్ విధంగా వెళ్ళాలి మా ఇద్దరి లైఫ్లో అనేది ఆలోచించుకుంటున్నారు. మీరు కెరియర్ పరంగా చూసినా కానీ లేదంటే జాబ్ పర్పస్ చూసినా కానీ మీకు మంచి ఆఫర్ అనేది రాబోతుంది. మీరు దేని గురించి చూస్తున్నారు, మీ పర్సన్ గురించి చూస్తే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు నువ్వు లేకపోతే నా జీవితం అంతా చీకటిమయంగా అయిపోయింది, అందుకే మీ లైఫ్లోకి రావాలి వాళ్ళు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఏడిపించిపోయిన పర్సన్ ఎప్పుడు మీకు కన్నీళ్ళు అనేవి పెట్టనివ్వకుండా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను దూరంగా వెళ్ళిపోయి నా వ్యక్తిత్వం ఏంటి, నేనే అని ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోయి నన్ను నేను తెలుసుకోవాలనిపిస్తుంది అని అంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే ద ఎంప్రయర్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. వాళ్ళకి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిందే వినాలి అనేది వాళ్ళు ఎట్లా అంటే ఇది రూల్ అంటే రూల్, తనకి అన్ని విధాలుగా అందరూ తన మాట వినాలి అనేది తను ఆలోచిస్తూ ఉంటారనమాట. తను ఎలా అంటే కెరియర్ మీద, తన గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ తన ఎమోషనల్గా తన ఇన్నర్గా ఉన్న ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండే పర్సన్ అనమాట. వాళ్ళు ఎలా అంటే ఎవరి మీదైనా అథారిటీ అనేది చలాయిస్తారు. అందుకే ఆ మనస్తత్వం ఉన్న మనిషి కాబట్టే మీ నుంచి ఈజీగా దూరం అయిపోయారనమాట వాళ్ళు. నాకేంటి ఈ పర్సన్ నాకు సరిపోరు, నాకు మీ దగ్గర నుంచి అమౌంట్ కావాలనో లేకపోతే మీ దగ్గర నుంచి ఇంకొక విధంగానో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అది మీ దగ్గర నుంచి మీ తీసుకోవాల్సినన్ని రోజులు తీసుకొని ఇంకా వదిలేశారనమాట. అంటే ఎలా అంటే మనము ఒక ఆవుని కొన్నామనుకోండి, ఆవు పాలిచ్చినన్ని రోజులు దాన్ని పాలు తాగుతాము, దాని వల్ల అమౌంట్ ఎర్న్ చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. ఆవు ఒకసారి ఒట్టిదైపోయింది అని అంటే వాళ్ళ ఆవుని మనము కట్టుకోలేక ఇస్తామన్నమాట. ఆ విధమైన క్రూరమైన మనస్తత్వం, అంటే క్రూరమైన అంటే వేరేగా అనుకోవద్దండి, కఠినమైన మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట. కాకపోతే ఇన్నర్లో తనకున్న జాలి దయ అట్లాంటివన్నీ బయటకు చూపించరు, కఠినంగా ఉంటారనమాట. అంటే మీరు ఉంటే ఉండండి, పోతే పోండి అన్న మనస్తత్వంలో ఉన్న పర్సను ఇప్పుడు చేంజ్ అయ్యారు. తను ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతూ ఉన్నారు. మీరు చేసే మేనిఫెస్టేషన్ వల్ల ఉండొచ్చు, దేనివల్ల ఉండొచ్చు, వాళ్ళు మీ లైఫ్లోకి మీరు చేసే పాజిటివ్ థింకింగ్ వల్ల తను మీ లైఫ్లోనే ఉండాలి అని థింక్ చేయడం వల్ల తన ఆలోచనలు ఇంత కఠినంగా ఉన్న పర్సను ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్న పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా తయారయ్యారు. ఎందుకు అంటే అందుకే నేనేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు ఈ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి అసలు నేనేంటో నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అని అంటున్నారు. ఐ కాంట్ కమ్ టు యూ నౌ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా బడన్గా అయిపోయింది. అక్కడ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక వాళ్ళు తన లైఫ్లో ఒక కంప్లీషన్ కోరుకుంటున్నారు, ఒక ఫైనాన్షియల్గా ఎమోషనల్గా ఒక స్టెబిలిటీని అనేది కోరుకుంటూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మీ లైఫ్లోకి నేను రాలేను అని చెప్తున్నారు.
రమ్మని ఎవరు చెప్తున్నారు? వచ్చి అసలు ఎందుకు తను వెళ్లారో ఒక మాట చెప్తే మీరు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు కదా! తను ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాకే రావచ్చు కదా! కాకపోతే ఈ పర్సను మిమ్మల్ని బాధ పెడుతూ తను బాధపడుతున్నారనమాట ఇప్పుడు. తను ఆహ్, ఎ ఎలా బాధపడుతున్నారు? మీరు కావాలి అనుకుంటున్నారు. అక్కడి నుంచి మూవ్ కాలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ మీతో రీయూనియన్ కావాలనేదే తన ఆలోచన. ఏ విధంగా కావాలనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే చూడండి మీ మీద లవ్ ఒక ఎలా అంటే కొత్తగా ఆలోచనలు మీ మీద పొంగి పొర్లుతూ ఉన్నాయి. ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉన్నాయి. తను ఎలా అంటే ఇప్పుడు ఒక బేబీ పుడితే తను ఎంత ప్యూర్‌గా ఉంటుందో అంత ప్యూర్‌గా తయారయ్యి మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీకు ఒక ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు కన్నా తనను మీ పర్సన్ కోసం ఎదురు చూస్తుంటే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి తను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్‌గా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరే తన లైఫ్‌లో ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఎవరికీ ఆ స్థానం అనేది ఇవ్వకూడదు అని ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అందుకే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్‌లోకి వచ్చినా కూడా వాళ్ళకేంటంటే ఆ పాత జ్ఞాపకాలనేవి తోడేస్తూ ఉన్నాయి. అందుకే ఆలోచిస్తూ ఉన్నారు. దీంట్లోంచి బయటకొచ్చి కానీ నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళకూడదు. నేను ఇప్పుడు వెళ్ళినా ప్రెజెంట్ వెళ్ళినా కూడా నా పర్సన్‌ని నేను హ్యాపీగా ఉంచలేను అనని అనుకుంటున్నారు. చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. చూడండి 5 ఆఫ్ కప్స్. వాళ్ళు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్ మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్ని లాస్, ఫెయిల్యూరు, డిసప్పాయింట్‌మెంటు, ఒక గిల్టీనెస్సు అనేది వాళ్ళకి ఏర్పడిపోయింది. వాళ్ళ లైఫ్‌లో ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. వాళ్ళు అక్కడున్న వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు కూడా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని వెళ్లారు. అక్కడున్న వాళ్ళు కూడా వీళ్ళ మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని వీళ్ళని పీకుతుంటున్నారు ఇప్పుడు. వాళ్ళకి స్టెబిలిటీ అనేదే లేకుండా అయిపోయింది వాళ్ళ లైఫ్‌లో. అందుకే వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా, ఎమోషనల్ పరంగా లాస్ట్‌లో కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా లేరు కాబట్టి వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉన్నారు. చూశారు కదా! ఇది రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో చూసుకోండి. ఇప్పుడు మీకు ఏంజెల్ గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏంజెల్స్ గైడెన్స్ అనేది మీకు చెప్తాను. ప్లీజ్ ఏంజెల్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వాళ్ళ పర్సన్ విషయంలో కానీ, వాళ్ళ కెరియర్, జాబ్ విషయంలో ఏదైనా కానీ వాళ్ళు ఏం ఆలోచించుకొని వీడియో చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏ విధమైన బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్? మీరు రెడీగా ఉండండి. యు ఆర్ రెడీ. మీకు కావాలనుకున్నది రాబోతుంది. రెడీగా ఉండండి. సక్సెస్ అనేది మీ లైఫ్లో తలుపు తడుతుంది. అప్పుడు తలుపు తీయండి. తలుపు మూసేయొద్దు. బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి. చూడండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు కావాలి అనుకున్న దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు అది మీ పర్సన్ గురించా, మీ కెరియర్ గురించా, జాబ్ గురించా, మీ హెల్త్ గురించా, దేని గురించి అయినా అయ్యుండొచ్చు. మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ అనేది తెలుసుకోండి. మీకు అది లైఫ్లో హెల్ప్ అనేది అవుతుంది. రిమైన్ ఇంకా పాజిటివ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. మీకు హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. చూడండి. చూసే వ్యూయర్స్కి నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ చేంజ్ అనేది రాబోతుంది. ఇప్పుడు లెటర్స్ చూద్దాం. ఆర్ ఓ పి జి ఈ క్యూ ఎల్ బి కే డబ్ల్యూ. ఈ లెటర్స్ కనిపిస్తున్నాయి ఇవ్వండి. ఇవి మీ పర్సన్ అయి ఉండొచ్చు, మీ వైన్ అయి ఉండొచ్చు. చూసారు కదండి, ఇది
ఇవాటి రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్లో మీకు ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీ మీ పాజిటివ్నెస్ అనేది నాకు, వేరే వాళ్ళకి, పెయిన్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి.